ఖగోళ శాస్త్రానికే పరాకాష్ట, అది సూర్య దేవాలయం. ఈ సూర్య దేవాలయం ఎక్కడుంది? కోణార్క్లో ఉంది. ఈ కోణార్క్ సూర్య దేవాలయం బ్రహ్మ పురాణాన్ని తెలియజేస్తుంది. అది ఎలాగో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓం డివైన్ నైన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఒడిస్సాలోని కోణార్క్ సూర్య దేవాలయం గురించి మనమందరం వినే ఉంటాం. అయితే దీని గురించి బ్రహ్మ పురాణంలో ఎందుకు అంత వివరంగా చర్చించారు? ఆధ్యాత్మిక చిహ్నంగా నిర్మితమైన ఈ దేవాలయం దానికి ఒక అద్భుతమైన ఖగోళ పరిశోధన కేంద్రం. ఈ పురాణ నేపథ్యం ఏంటంటే, బ్రహ్మ పురాణంలో ఒడిస్సాలోని ఉత్కళ దేశం మరియు అక్కడ జరిగే కోణాదిత్య సూర్యారాధన విశిష్టత గురించి ఎంతో ఉన్నతంగా చెప్పబడింది. సూర్య భగవానుడు 7 గుర్రాలు ఉన్న రథంపై విశ్వమంతటా విహరిస్తాడని మన పురాణాలు చెప్తున్నాయి. దీనికి ప్రతీకగానే కోణార్క్ దేవాలయాన్ని 7 భారీ గుర్రాలు లాగుతున్న ఒక రథం ఆకారంలో నిర్మించారట. దీనికి ఒక వైజ్ఞానిక కారణం ఉంది. ఇందులో ఆ రథానికి కాలాన్ని సూచించే 24 చక్రాలు ఉన్నాయి. ఈ రథ దేవాలయానికి ఇరువైపులా 24 భారీ రాతి చక్రాలను చెక్కారట. ఈ 24 చక్రాలు సంవత్సరంలోని 24 పక్షాలను అంటే 14 రోజుల కాలాన్ని సూచిస్తాయట. ప్రతి చక్రంలో ఉండే 8 ముఖ్యమైన ఆకులు ఒక రోజులోని 8 ప్రహారాలను, కాల విభాగాలను సూచిస్తాయి ఈ చక్రాలు. ఈ చక్రాలపై పడే సూర్యుని నీడ ఆధారంగా నేటికి సెకన్ల వ్యవధితో సహా కాలాన్ని అత్యంత ఖచ్చితంగా లెక్కించవచ్చట. ఇది కేవలం గుడి మాత్రమే కాదు, ఒక ఆస్ట్రానమికల్ క్లాక్ అంటే ఖగోళ గడియారం లాంటిది. 7 గుర్రాలు, మరి 7 గుర్రాల మీద పడే కాంతి రహస్యం ఏంటి? సూర్యుని రథాన్ని లాగే 7 గుర్రాలు కేవలం వారంలోని 7 రోజులు మాత్రమే సూచించవు. వైజ్ఞానికంగా చూస్తే అవి సూర్యకాంతిలో ఉండే 7 రంగులను అంటే ఇంద్రధనుస్సు రంగులను సూచిస్తాయి. ఈ కాంతి యొక్క సమ్మేళన వర్ణపటాన్ని మన పూర్వీకులు ఆనాడే గుర్రాల రూపంలో వివరించారు. ఒకప్పుడు ఈ ఆలయ శిఖరంపై ఒక భారీ అయస్కాంతాన్ని ఉంచేవారట. సూర్య వికిరణాలను, భూమి యొక్క అయస్కాంత క్షేత్రాన్ని సమతుల్యం చేసే సాంకేతికతో దీన్ని రూపొందించారట. తెల్లవారుజామునే సూర్యుని తొలికిరణం నేరుగా గర్భగుడిలోని సూర్య భగవాన్ని విగ్రహం పడటం ఇక్కడ విశేషం. ఇక్కడ అద్భుతమైన నిర్మాణ శైలికి నిదర్శనం కూడా. ఈ విషయం విన్న తర్వాత మీకు ఏమనిపిస్తుంది? మన పూర్వీకుల ఆధ్యాత్మికత అనేది కేవలం పూజలకే పరిమితం కాలేదు. అది ప్రకృతితో, విశ్వ విజ్ఞానంతో ముడిపడిన ఒక మహోన్నత జీవన విధానం అని తెలియజేస్తుంది. విన్నారుగా కోణార్క్ సూర్య దేవాలయానికి ఉన్న విశిష్టత, ఆ బ్రహ్మ పురాణం విశేషాలు. ఇలాంటి మరెన్నో మనకు తెలియని ఆలయాల గురించి మనం ప్రతిరోజు వీడియోలో తెలుసుకుందాం. దానికి మీరు చేయవలసిందల్లా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి.